నీ చేతిలో ఉంటే హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ కథ టైటిలే చాలా ప్రేమగా ఉంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట. సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీని నేను ఎక్కువ చూస్తాను. నాకు కొంచెం యాక్షన్స్ అట్లా అంతగా నచ్చదు. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లకు వెళ్ళి సినిమా ఏది చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో అద్భుతంగా ఉంది. అండ్ కిషోర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని. సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు, 100% మీకు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పేరు చూసేటప్పుడు అయితే అద్భుతంగా ఉంది. సో కొత్త వాళ్ళకి కూడా అంతే, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఆ లొకేషన్ మాకు దొరకదు, అయినా కానీ రిస్క్ చేసి ఈ సినిమా చాలా బాగా చేసాం. చాలా కష్టపడ్డాం, సరదాగా చేసాం, అలాగే కష్టపడుతూ ఇష్టపడుతూ ఈ సినిమా చేసాం. ఎందుకంటే బేసిక్గా విజయ్ అన్న నిజంగా చెప్తున్నా, ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేసి ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. బేసిక్గా వివేక్ ఆల్రెడీ మీకు తెలుసు, కొత్త బంగారు లోకంలో చేశాడు తను. వివేక్, వినయ్, రాజ్, విక్కీ, తర్వాత రగన్న, నరేంద్ర, నిజంగా వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత మాకు బేసిక్గా లొకేషన్లో సంజు అసిస్టెంట్ డైరెక్టర్ సూపర్. నిజంగా చెప్పాలంటే మేము ఈరోజు ఇక్కడ నిలబడి లేదు, మేము సినిమాలో ప్రతి డైలాగ్ చెప్పినా ఏం చేసినా సంజు, నిజంగా సంజు అసిస్టెంట్ డైరెక్టర్, నిజంగా తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ కొంతమందికి తమిళ్ వచ్చు, కొంతమంది తమిళ్ రాదు. తమిళ్ రాని వాళ్ళకి పక్కకెళ్ళి డైలాగ్ చెప్తూ నేర్పిస్తూ మాకు పక్కనే ఉండి ప్రతిదీ కూడా విశ్లేషించి చక్కగా మాకు చెప్పినటువంటి సురేష్ అన్నకి నిజంగా చాలా థ్యాంక్స్. సురేష్ గారు మా కోఆర్డినేటర్గా వర్క్ చేశారు. అలాగే రాజన్న, నిజంగా రాజన్న నాకు ఈ సినిమాలో చారీ వేషం ఉంది, చేస్తావా సరదాగా వచ్చి. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు త్వరలో అర్థమవుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు ఈ సినిమా అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, చాలా మంచి డైరెక్టర్ అవుతారు ఆయన. అలాగే మా విజయ్ గారు ప్రొడ్యూసర్, చాలా అంటే నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరు పుష్పక విమానం చేశారు, ఇప్పుడు ఇది రెండో సినిమా. ఆయనకి మంచి విజయవంతమైన సినిమాగా ఇది, ఆయనకి అన్ని రకాలుగా పేరు అన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయనకి సపోర్ట్ చేసిన సుశీల్ గారు, కళ్యాణ్ గారు, అలా ముఖ్యంగా రతన్ గారి మ్యూజిక్లో, నేను రతన్ గారి మ్యూజిక్లో అర్జున్ రెడ్డి సినిమాకి రాశాను 2 పాటలు. ఆ తర్వాత మా కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రేమ కథలో 3 పాటలు రాశాను. రతన్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా మీ ముందుకు రాబోతుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మన తమిళ నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగు సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్న కిషోర్ గారికి, అలాగే దియా గారికి, నేత్ర గారికి, అలా మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమా కోసం మా విజయ్ గారు చాలా కష్టపడ్డారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి దీన్ని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.